ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నాం. ఫెడరల్ స్ఫూర్తితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి, సర్పంచ్ చేయవలసిన పని సర్పంచ్, ఎంపీపీ చేయవలసినప్పుడు ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ చేయవలసినప్పుడు మున్సిపల్ చైర్మన్, ఈరోజు ఎమ్మెల్యేలు చేయవలసిన పనులు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయవలసిన పనులు ఎంపీలు చేయవలసిన సందర్భం ఉంది. కానీ ఎన్నికలు రాగానే భావోద్వేగాన్ని గురి చేసేటువంటి ప్రసంగాలు ఇచ్చి ప్రజల మధ్యలో గందరగోళం సృష్టించి ముందుకు పోవాలని చెప్పిన వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉంటారని చెప్పిన ఒక భావన నాలో ఉంది. ఒకసారి వేములవాడ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అవకాశం, ఏం చేసిండ్రు వాళ్ళ హయాంలో. ఒకసారి బీజేపీకి ఇచ్చారు మున్సిపల్, ఏం చేసిండ్రు వాళ్ళ హయాంలో వాళ్ళ కార్యక్రమాలు. ఇప్పుడు అవకాశం మున్సిపల్కి రాకుండా ఎమ్మెల్యేగా నాకు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఏం చేసినాడో చూసి రాబో రోజుల్లో మరింత మేలైనటువంటి పరిపాలన అందడానికి మరొక అవకాశాన్ని ఇచ్చే క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వేములవాడ మున్సిపల్ ఇవ్వాలని చెప్పని నియోజకవర్గ ప్రజలతో పాటు వేముల పట్టణ ప్రజలు కోరేటువంటి క్రమంలో చేస్తున్న సందర్భం. ఒక మారు బీఆర్ఎస్ కి ఇచ్చిర్రు, వాళ్ళ అధికారులు ఉన్నాం. బీజేపీకి ఇచ్చిర్రు మున్సిపల్ ఒకసారి. కానీ వాళ్ళ హయాంలో జరిగినటువంటి అభివృద్ధికును ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధికి బేరీ చేసుకుని ఓటేయమంటున్నా ఒకసారి మాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ జెండాకు మున్సిపల్లో పరిపాలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మరింత మేలైనటువంటి పరిపాలన అందాలన్నా, మరిన్ని మేలైనటువంటి నిధులు వేలకు రావాలనుకున్నా, ఆధ్యాత్మిక పట్టణంగా టెంపుల్ సిటీగా మారాలని చెప్పన్నా వేములవాడ ఒక కన్నుగా, దేవాలయం ఒక కన్నుగా మీ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా ఉంటేనే ఈ రోజు వేములవాడ మరింత అభివృద్ధి పత్రంలో పోతుందని చెప్పినటువంటి మా నినాదం వెళ్లిన తర్వాత వారు గందరగోళం సృష్టించేటువంటి ప్రకటనగాన్ని చూస్తున్నారు తప్ప ప్రజలు విజ్ఞులు, ప్రజలు చక్కటి నిర్ణయాత్మకమైన శక్తిగా ఉన్నటువంటి వాళ్ళు వేములవాడలో ప్రస్తుతం జరుగుతున్న తీర్పుతెన్నులు గమనించి వారి యొక్క అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇస్తారని చెప్పని భావిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కౌన్సిలర్ గెలిపిస్తారని చెప్పి భావిస్తారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలుస్తారు. అందుకే అంటున్నా, ఒకసారి బీఆర్ఎస్ కి ఇచ్చారు, మరోసారి బీజేపీకి ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేములవాడ మున్సిపల్ ఇవ్వవలసిందిగా నేను వేములవాడ పట్టణ ప్రజానికానికి ఓటు పైసలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.